అందరికీ నమస్కారం. నంది గురించి. కోవెలలో శివుని ఎదురుగా నంది ఎందుకు ఉంటాడు? నిజానికి నంది శివుడి రాక కోసం లేదా అతని మాట కోసం ఎదురు చూడట్లేదు. అతడు కేవలం ఎదురు చూస్తున్నాడు అంతే. నంది నిరీక్షణకు చిహ్నం. మన భారతీయ ధర్మంలో నిరీక్షణ అనేది అత్యుత్తమ ధర్మాలలో ఒకటి. నంది దేనికోసమో ఆశించి ఎదురు చూడట్లేదు. ఏ కోరిక లేని ఎదురుచూపు. నిజాయితీ, దక్షత కలిగిన వాడు నంది. అందుకే శివుడికి అత్యంత సన్నిహితుడయ్యాడు. మనమంతా ఆలయానికి వెళ్ళి నందీశ్వరుడిలాగా ఎటువంటి కోరిక లేకుండా ఆ పరమాత్ముడి కోసం నిరీక్షణ చేయాలి. సాధారణంగా ప్రార్థన కంటే ధ్యానం గొప్పది. ఎందుకంటే మనం దేవునితో మాట్లాడడానికి ప్రయత్నించే మార్గం ప్రార్థన. ధ్యానం ద్వారా భగవంతుడే మనతో మాట్లాడతాడు. నందీశ్వరుడు మనకు అదే చెబుతున్నాడు. నిరీక్షణలో మోక్ష సాధన ఉందని గమనించండి. నందీశ్వరుడు చాలా చురుకైన భంగ్యంలో కూర్చుంటాడు. అప్రమత్తతతో కూడిన నిరీక్షణ. నంది ద్వారా ఎన్నో నిగూఢ విషయాలు తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక శక్తిలో అంతః విశేషాలు ఉంటాయి. అర్థం చేసుకుంటే పరమానందం. ఓం తస్సత్. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో